ఒకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, నమస్కారం తెలియజేస్తున్నా. మేడే మనం చేసుకుంటున్నప్పుడు అలా ఎందుకు మేడే చేసుకుంటున్నాం అంటే మనందరం కూడా చెప్తాం. ప్రపంచంలో 8 గంటల పని విధానం తీసుకొచ్చింది. అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఆ మేడేనే కాబట్టి దాని సందర్భంగానే మనం మేడే రోజు చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక్కదే కాదు, కమ్యూనిస్టు పార్టీలు ఉన్న దగ్గర, క్యాపిటలిస్టు పార్టీలు ఉన్న దగ్గర అందరూ కూడా కార్మికులు ఉత్సవంగా చేసుకునేది మేడే. 8 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసి హక్కు సాధించుకున్న దినంగా మనం మేడేని చేసుకుంటూ ఉంటాం. ఆ మేడే సందర్భంగా మనకుండే ఇబ్బందులను కూడా ఆ ప్రభుత్వాల ముందు పెట్టడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి, పాత వాటిని సమీక్ష చేసుకోవడానికి కూడా ఈ మేడేని ఉపయోగించుకుంటాం. ఇవాళ ఇప్పుడే అన్ని రంగాలు చెప్పారు. చాలా పెద్ద ఉద్యోగాలు, అంటే జీతాలు ఉండి అయినా కూడా తమ యొక్క హక్కులు సాధించడం కోసం పబ్లిక్ రంగ సంస్థలు కానీ, గవర్నమెంట్ సంస్థలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఉండే వాళ్లకు పెద్దగా మన యొక్క సంఘం యొక్క పని పడదు. వాళ్ళు సంఘటితంగా ఉంటారు, వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే శక్తి ఉంటుంది. అయినా మన యొక్క యూనియన్ ఉంటుంది కాబట్టి మన అవసరం కోసం వాళ్ళు మన నీడన ఉంటూ, అంటే మన యొక్క జెండా నీడన ఉంటూ మనం దన్నుగా ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క సమస్యల సాధనలో ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ పెద్దగా బీఆర్టీయూ అనేది అవసరం అనేది తక్కువనే ఉంటుంది. నేను అనుకునేది వాళ్ళ సంఘ లీడరే వాళ్ళ యొక్క బీఆర్టీకి పేరు మీద వాళ్ళు గెలిచి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈ రాష్ట్ర పార్టీ నుంచి కానీ రాష్ట్ర సంఘం నుంచి కాకుండా వాళ్ళే బలోపేతమైనగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర సంఘాలు ఎవరైతే ఉన్నాయో మన యొక్క ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ శక్తి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అవసరం అనుకుంటే టీచర్ల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమేర మనతో పాటు కలిసి వస్తుంటారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు లేకపోతే కలిసి వస్తుంటారు, అవసరం లేనప్పుడు మన వదిలిపెడుతుంటారు. ప్రభుత్వ సంఘాలు వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకు తెలిసి వాళ్ళ 18 నెలల క్రితం కసిగా మనతోనేదో మనం నష్టం చేసినట్టు ప్రభుత్వ సంఘాలు కానీ అదేవిధంగా టీచర్ల సంఘాలు కానీ మనకు అండగా లేరు. ఈసారి ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఉన్నారు, కానీ ఆ తర్వాత మనం చాలా వాళ్ళకి చేసినాం. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీలు 2 సార్లు ఇచ్చినాం. 73% పీఆర్సీ ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వమే దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎక్కడ ఎక్కువ అంటే తెలంగాణలోనే. ఎవరిచ్చిందంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, చాలామందికి హెల్త్ కార్డు ఇచ్చినాం, ఐఆర్ కూడా ఇచ్చినాం. లేటెస్ట్గా పీఆర్సీ కమిటీ చేసినాం. కొద్దిగా డిఏలు లేట్ అయినందుకు కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా అని కూడా టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేటుకి ఇస్తామని చెప్పేసి మనందరి మీద దుష్ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు 5 డిఏలు రాకున్నా నోరు మూసుకొని కూర్చున్నారు. 5 డిఏలు రాకున్నా, పీఆర్సీ ఊసెత్తకున్నా, రోజుకోరిని ఏసీబీలో బొక్కలు వేస్తున్నా, అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి వారి విజ్ఞతకే వదిలిపెడదాం. ఎందుకు కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇస్తే ఎందుకు నచ్చలేదు? ఎందుకు ఏ నెల జీతం ఇవ్వకుండా లేము? 5వ తారీఖు కాకపోతే 6వ తారీఖు 7వ తారీఖు కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలలో అంత చేసినాం తప్ప తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అత్యంత ఎక్కువగా పీఆర్సీ ఇచ్చి, పీఆర్సీ కోసం కమిటీ చేసి, ఐఆర్ ఇచ్చి, కొద్దిగా లేట్ జీతం ఇచ్చినందుకు డిఏ లేదో 2ో 3ో రాలేదని చెప్పేసి లేటుగా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వద్దు, మాకు వేరే ప్రభుత్వం తీసుకొద్దాం అనుకున్నారు. 18 నెలలు అయింది. వాళ్ళని పిలిచిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఎప్పుడైనా ఉన్నట్టయితే మేము చేస్తామని చెప్పేసి అంటాం, కానీ మాట్లాడిన వాళ్ళు లేరు. 5 డిఏలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఎప్పటి డిఏ అప్పుడే ఇస్తామని చెప్పి. దాని గురించి కూడా మాట్లాడటం లేరు. వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటే
వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు వస్తాయి. ఆ 50-60 లక్షలు ఇవ్వడానికి కూడా 20%, 10%, 10 నుండి 20% లంచం ఇస్తేనే కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. అది వాళ్ళ యొక్క దుస్థితి. ఇవాళ అందుకే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు కానీ బయటపడట్లేదు. ఎందుకంటే ఇందులో బట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా తేలుగుట్టిన దొంగలాగా ఉంటున్నారు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. సరే వాళ్ళు పోరాటం చేసుకుంటారు, వాళ్ళే గెలుస్తారో ఓటుతారో వాళ్ళు తెలుస్తుంది, సాధిస్తారో ఏమో. చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మన దగ్గర. ఇవాళ దేశంలో టెంపరరీ ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను మొట్టమొదటిసారి అందరినీ కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే. విద్యారంగంలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, గవర్నమెంట్ మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ సంస్థలు అన్నిట్లలో కూడా పర్మనెంట్ చేసిండ్రు. అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చేసింది కేసీఆర్ గారు. ఒక సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారే పెట్టిండ్రు. అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో 16 తీసుకొస్తే ఆ జీవో 16ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టని లేదు. ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. సంవత్సరాలుగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చిన అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు కొట్లాట పెట్టుకున్నది, మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో 16ను రద్దు చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మన కోర్టు రద్దు చేస్తే అన్నీ మూసుకొని కూర్చున్నది. అందుకే ఎవరు కార్మికులకు, ఉద్యోగులకు, టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉన్నారని ఆలోచిస్తే 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్కి, అవుట్సోర్సింగ్కి, టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకున్నా కూడా పిఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆశా వర్కర్లు ఏం కొట్లాట వల్లే ఆ రోజున ఒక్కసారి వచ్చిన ప్రభుత్వం వచ్చిన మట్ల అడిగినరు. ఆ తర్వాత 2 సార్లు కూడా ఆశా వర్కర్ల జీతాలు పెంచుకున్నాం, అంగన్వాడీలకు జీతాలు పెంచుకున్నాం, ఏఎన్ఎంలకు జీతాలు పెంచుకున్నాం. వాళ్ళ చాలామందిని కూడా ఏఎన్ఎంలను పర్మనెంట్ చేసుకున్నాం. జిహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డు ఇచ్చినాం, ప్రమోషన్లు ఇచ్చినాం, జీతాలు పెంచుకున్నాం. అవుట్సోర్సింగ్గా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు పెంచుకున్నాం. ఏ రంగమైనా తీసుకోండి మీరు, అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల గురించి మిత్రులు చెప్పారు. 2 లక్షలది 6 లక్షలు చేసినాం. ఇలా 6 లక్షలు కాదు, 10 లక్షలు, 15 లక్షలు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా రాంబాబు గారు మాట్లాడారు. వారు మెన్షన్ చేసిన ఏది కానీ అది ఏ సమస్య అయినా, అది ఆశా వర్కర్లైనా, ఆశా వర్కర్లు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అసెంబ్లీలో మెన్షన్ చేయడమే కాకుండా హాస్పిటల్ పోయి వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తప్ప మరెవరు రాలే. కమ్యూనిస్టు పార్టీలు తోక ముడిచినాయి. కమ్యూనిస్టు పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. ఇవాళ ఆశా వర్కర్లు అందరూ కొట్లాడ పెట్టుకుంటే వాళ్ళ తరఫున ఏదో లిప్ సింపతి ప్రకటించింది తప్ప వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళకి ఇవాళ దెబ్బలు తగ్గితే కనీసం చూడలే ఈ యొక్క కమ్యూనిస్ట్ నాయకులు. చాలా దురదృష్టకరం. అదేవిధంగా ముఖ్యంగా అంగన్వాడీల వాళ్ళ సమస్య అదే. ఇవాళ చాలామంది హమాలి వర్కర్లది కానీ, లేక ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్లు, లేకపోతే ఆటో వర్కర్లు, ఆటో మిత్రులందరూ కూడా 2023 కంటే ముందు పాపం వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. ఇద్దరికి చెప్పిండ్రు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. పాపం వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకి శిక్షగా 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటే 6 లక్షల మంది కోసం వాళ్ళ మొత్తం ఇమ్మీడియట్గా వాళ్ళకి కట్ అయిపోయింది. వాళ్ళు ఇబ్బందులు పడ్డది ఎవరంటే ఆటో కార్మికులు.